మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే జరుపుకోలేను, అప్పుడు వీలు కాలేదు. అందువల్ల లాస్ట్ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు, ఏ శుక్రవారం రోజు జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా పూజకు అన్ని సిద్ధం పెట్టుకొని మంచిగా అయ్యవారు లేకున్నా కానీ ఫోన్ లో ఆడియో రికార్డ్ పెట్టుకొని మంచిగా పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు అయితే నాకు. పూజ చేసుకున్న తర్వాత ముందు రోజే వడకు మినపప్పు వడకు పూర్ణం బూరెలకు కూడా నైటే బియ్యం పెట్టుకున్నా. పొద్దున్నే స్నానం చేసేసి ప్రసాదాలు రెడీ చేశాను. వీడియో తీసుకుందామని ఫోన్ ఆన్ చేసే లోపే మొత్తం స్టోరేజ్ అని వచ్చింది. అసలు ఫుల్ వీడియో ప్రసాదాలు తయారు చేసింది తీయలేకపోయాను. అందువల్ల చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేస్తాను. నేనైతే శనగలు, పులిహోర, వడ, పూర్ణం బూరెలు అలా తయారు చేశాను ప్రసాదం. మీ ఇష్టం, మనకు ఎన్ని నచ్చితే అన్ని 9 రకాలు లేదా 5 రకాలు 7 రకాలు అలా తయారు చేసుకుంటారు, మన ఓపికను బట్టి. ముందు రోజే కడప మానుకు తోరణం, పసుపు రాయడం అన్ని ముందు రోజే చేసి పెట్టుకోవడం వల్ల ఆ రోజు అయితే తొందరగా అయిపోయింది పూజ. ఇలా ముందు తయారు చేసుకుంటే త్వరగా అయిపోతుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆ రోజు ప్రసాదాలు తయారు చేసుకొని అమ్మవారికి చీర డ్రేపింగ్, గాజులు అలా ఇంట్లో ఉన్న కొన్ని జ్యువెలర్ తోనే నేను అలంకరించాను. మాది అక్కడ షాద్ నగర్ లో ఈడ 2 దగ్గర ఉండడం వల్ల ఆడ సగం ఉంటాయి జ్యువెలరీ, ఈడ సగం ఉంటది. అందుకు ప్రస్తుతానికి ఈడున్న జ్యువెలరీతో మేమైతే డెకరేషన్ చేశాను. ఈడు ఉంది అనుకోని ఆడికి పోయినప్పుడు అనుకుంటాం, ఇక్కడికి వచ్చినాక అక్కడ ఉండిపోతాయి, కొన్ని అలా జరుగుతాయి. మా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు, మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. అందుకని త్వరగా 11-11:30 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. పువ్వులు అవన్నీ ముందు రోజే పుచ్చుకొని అల్లి పెట్టేశాను, అందుకని ఆ రోజు అయితే త్వరగా అయిపోయింది. ఇంకా రోజు పిల్లలు ఉంటే చాలా బాగా జరిగేది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగానే స్కూల్ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ లోకి మేము గుత్తొంకాయ కర్రీ, బగారా రైస్, టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. నైట్ కు ఆ ప్రసాదాలు అవన్నీ ఉండిపోయాయి, నైట్ వంట చేయలేదు. నేను అమ్మవారిని ఎలా అలంకారం చేసినా మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా చెప్పండి. మీరు ఎలా జరుపుకున్నారో కూడా చెప్పండి. వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఇది 2వ సారి అండి. పోయినసారి వీలు కాక జరుపుకోలేకపోయాను. నేను కట్టుకున్న చీర అంతకు ముందు జరుపుకున్న చీర అండి. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, అందుకోసం వీడియో తీయలేను. ఇప్పటి నుండి ఖచ్చితంగా అన్ని వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.